హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఫర్ లూప్ మీద కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ అయితే చేద్దాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ఇప్పటివరకు పైథాన్లో ఏమేమి టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకొని మళ్ళీ మనం ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం పైథాన్లో ఇప్పటివరకు మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్, అలాగే ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ కండిషన్స్, అలాగే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఇప్పుడే మనం ఏం చేసామంటే ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మనకి ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ప్రాక్టీస్ చేయడానికి మీరు ఈ ప్రాక్టీస్ అయితే చేసినట్టయితే మీరు ఫర్దర్గా మళ్ళీ ఎందులోనూ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్లో కానీ, హ్యాకర్ ర్యాంక్లో కానీ, గ్రీక్ ఫర్ గిగ్లో కానీ మీరు ఎందులోనూ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు సరిపోతుంది అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే మీకు ఫర్ లూప్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చేయండి అనమాట. ఎందుకంటే మనం ఫర్ లూప్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఒకవేళ మీరు HTML, CSS అలాగే బూస్ట్అప్ నేర్చుకోవాలనుకుంటే మనం ప్రీవియస్గానే ఒక 50 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. HTML, CSS అలాగే బూస్ట్అప్ మీద మనం అన్ని కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే ఒకసారి మీరు కూడా ఆ వీడియోస్ అయితే చూడండి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫర్ లూప్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం అనమాట. ఈ వీడియోలో ఈ పీడిఎఫ్లో మీకు 12 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో నేను 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మిగతా 10 క్వశ్చన్స్ అనేది మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా? ఇక్కడ నేను 6th, 7th అలాగే 8th క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను స్క్రీన్ అయితే స్ప్లిట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి 7th క్వశ్చన్లో ఏముందో చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే గివెన్ ఏ ఇంటిజర్ n, రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ రీడ్స్ n ఇన్పుట్స్ అండ్ ప్రింట్ దెమ్. ఇక్కడ మనకి ఏమంటున్నారు, నోట్ వచ్చేసి ఫర్ లూప్ యూజ్ చేసుకొని అయితే చేయమంటున్నారు అనమాట. ఓకేనా? ముందుగా ఇన్పుట్లు ఏముందంటే ముందుగా ఒక ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఎంతైతే ఇన్పుట్ నెంబర్ ఇచ్చామో అన్ని ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఫర్ లూప్ యూజ్ చేసుకొని అన్ని ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు శాంపుల్ ఇన్పుట్ ఏంటంటే ముందుగా 3 అని ఇచ్చారు కదా నెంబర్. మరి దాని తర్వాత ఎన్ని ఇంటిజర్ అయితే ఇచ్చారో, ఎంత నెంబర్ ఆఫ్ ఇంటిజర్ ఇచ్చారో అన్ని ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకోవాలన్నమాట ఫర్ లూప్ యూజ్ చేసుకొని. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన VS కోడ్లో అయితే చేద్దాం అనమాట. కొన్ని మేము ఈ కోడ్ని అయితే ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనది ఏంది, ముందుగా ఒక ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకోమంటున్నాం. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? మీకు పీడిఎఫ్లో క్లియర్గా ఆ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అలాగే శాంపుల్ ఇన్పుట్, శాంపుల్ అవుట్పుట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఆ క్వశ్చన్ చూడగానే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకున్నాం. దాని తర్వాత మనకి ఎంత అయితే ఇన్పుట్ ఇచ్చారో, ఎంతైతే నెంబర్ ఇచ్చారో అన్ని ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఫర్ లూప్లో అయితే పెట్టుకోవాలి. ఫర్ నెంబర్ ఇన్ ఆఫ్ రేంజ్. ఇక్కడ నేను రేంజ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎంతవరకు ఎన్నిసార్లు లూప్ రన్ కావాలంటే మనకి ఎంతైతే ఇంటీజర్ ఇచ్చారో అన్నిసార్లు అయితే రన్ కావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఎన్ టైమ్స్ అనేది మనం రూప్ అయితే రన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, ముందుగా మనకి ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇన్పుట్స్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఒక ఇంటీజర్ ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకున్నాం. ఓకేనా? ఈ ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది, మనం ఒకవేళ ఇన్పుట్ అనేది ఇంటీజర్ నెంబర్ అనేది 3 ఇచ్చామనుకోండి, మనకి ఫర్ లూప్ అనేది 3 టైమ్స్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ని ప్రింట్ చేసుకోవాలన్నమాట. ప్రింట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకేనా? ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పుడు మనకి ఫర్ లూప్ అనేది ఏ విధంగా రన్ అవుతుందంటే ఇప్పుడు మనకి n లోపల మనకి 2 అనేది ఉంది అనుకోండి నెంబర్. ఇప్పుడు మనకి ఈ రేంజ్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడు n లోపల 2 ఉంది కాబట్టి మనకి 0 నుంచి 0, 1 అనేది రావడం జరుగుతుంది అనమాట. లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదు. మనకి 2 టైమ్స్ అయితే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ముందుగా మనకి నెంబర్ అనేది ఉంది కదా, ఈ నెంబర్ లోపల మనకి 0 అనేది స్టోర్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు ఈ కండిషనల్ బ్లాక్లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్స్ అని ఉంది కదా అంటే ఒక వేరియబుల్ లోపల ఒక ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకొని ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇచ్చిన ఇన్పుట్ని మళ్ళీ మనం ప్రింట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి వస్తుంది అనమాట. ఇప్పుడు నమ్ లోపల 1 అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకొక ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకొని ఈ ఇన్పుట్స్ అనే ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని అయితే ప్రింట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వమంటున్నాను అనమాట. ఇక్కడ మనం ఒక ఇంటీజర్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను 3 అని ఇచ్చినట్టయితే మనకి ఈ లూప్ అనేది 3 టైమ్స్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ముందుగా ఇప్పుడు ఏం చేసాం, 3 అని ఇచ్చాం కదా.
ఇప్పుడు n లోపల 3 ఉంటుంది. ఇప్పుడు మనకి నమ్ లోపల 0 ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఒక కండిషనల్ బ్లాక్ అనేది ఒకసారి అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ముందుగా ఇన్పుట్స్ అని ఉంది కదా, అందులో మనం ఒక ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకున్నాం అనమాట. మనం ఇన్పుట్ ఏం రీడ్ చేద్దాం, ఒక 8 అనేది రీడ్ చేద్దాం. 8 అనేది రీడ్ చేసి మనం దాన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఒక నెంబర్ అయితే రీడ్ చేసుకొని దాన్ని అయితే ప్రింట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక నెంబర్ అయితే రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను 11 అనే దాన్ని ఇన్పుట్ కింద ఇచ్చి మళ్ళీ దాన్ని అయితే ప్రింట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక నెంబర్ మళ్ళీ 25 ఇచ్చి మళ్ళీ అయితే దాన్ని రీడ్ చేసుకున్నాం. ఇంతతోటి మనకు లూప్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ అనేది ఏ విధంగా రీడ్ చేసుకోవాలి అనేది చూసాం అనమాట. ఓకేనా, ఇది అనమాట దీని సొల్యూషన్ వచ్చేసి. ఇప్పుడు మనం ఎయిత్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ సిమిలర్గానే ఉంటుంది అనమాట, సేమ్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే గివెన్ అన్ ఇంటిజర్ n, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ n ఇన్పుట్స్ అండ్ ప్రింట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్స్. ఇక్కడ ఏమంటున్నాను అంటే మనం సేమ్ ఇప్పుడు నేర్చుకున్నాం కదా, n ఇన్పుట్స్ని ఏ విధంగా రీడ్ చేసుకోవాలని చేసాం అనమాట. ఆ రీడ్ చేసుకున్న ఇన్పుట్స్కి మనం ప్రోడక్ట్స్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లైన్లో ఒక n ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఎన్ని ఇన్పుట్స్ అనేది రీడ్ చేసుకుంటాం కదా, వాటిని ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అనమాట. n అనేది 3 తీసుకున్నాం అనుకోండి, మన ఇన్పుట్స్ వచ్చేసి 2, 3 అండ్ 7 అని తీసుకున్నట్టయితే వాటికి ప్రొడక్ట్ చేస్తే 42 అనేది రావాలన్నమాట అవుట్పుట్ వచ్చేసి. ఓకేనా, ఇక్కడ మీకు శాంపుల్ ఇన్పుట్స్ అలాగే శాంపుల్ అవుట్పుట్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఈ శాంపుల్ ఇన్పుట్స్ ఇస్తే మనకి ఈ శాంపుల్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చినట్టయితే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ స్క్రాచ్కి వెళ్ళి మళ్ళీ కోడ్ని అయితే రాద్దాం అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక n అనే ఒక ఇంటిజర్ని అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు మనం ఒక ఇంటిజర్ని అయితే రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లూప్ని అయితే రన్ చేయాలన్నమాట. ఇప్పుడు n అయితే ఇంటిజర్ అయితే ఇచ్చామో అన్నిసార్లు మనం లూప్ని అయితే రన్ చేసి వాటికి ప్రొడక్ట్స్ అయితే కనుక్కోవాలన్నమాట. ఫర్ i in range of n. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం n ఇన్పుట్స్ని అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇన్పుట్స్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసి అందులో మనం రీడ్ చేసుకునే ఇన్పుట్ని అందులో అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు నేను టైప్ కన్వర్షన్ అయితే చేయడం జరిగింది. మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది కాబట్టి నేను ఇంటిజర్లోకి అయితే కన్వర్ట్ చేశాను అనమాట. కన్వర్ట్ చేసి అందులో అయితే స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ని మనం ప్రోడక్ట్ చేయాలంటున్నాం, అంటే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ప్రీవియస్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అందులో అయితే స్టోర్ చేద్దాం అనమాట. ఒక ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి p అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో వేరియబుల్ వచ్చేసి ఒక నెంబర్ని అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట. 1 అనే దాన్ని స్టోర్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మీకు ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ ఇన్పుట్ అనేసి చేస్తున్నాం, ఇన్పుట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ప్రోడక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనం p లోపల 1 ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి p లోపల 1 ఉంది. 1 ఇంటూ ఇన్పుట్స్ అంటే అంటే మనం ఒక ఇంటిజర్ రీడ్ చేసుకున్నాం కదా, 2 అని రీడ్ చేసుకున్నాం అనుకోండి. 2 ఇంటూ 1 అంటే 2 కదా. ఈ p లోపల మళ్ళీ 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. p లోపల మళ్ళీ 2 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి p లోపల ఎంత ఉంది, 2 ఉంది. మనకి ఈ లూప్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇన్పుట్ అయితే రీడ్ చేసుకున్నాం. ఇంకొక ఇన్పుట్ ఏం చేసాం, 3 అనేది రీడ్ చేసుకున్నాం అనుకోండి. pలో ఎంత ఉంది, మనకి 2 ఉంది కదా. 2 ఇంటూ 3 అంటే ఎంత, 6. మళ్ళీ p లోపల 6 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ప్రోడక్ట్ చేస్తున్నాం అనమాట. ఇన్పుట్స్ అన్నింటినీ ప్రోడక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం మన కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా లేదని చూద్దాం. ఇప్పుడు మనం అన్ని ప్రోడక్ట్స్ అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ కావాలి కదా, సో మనం దాన్ని అయితే ప్రింట్ చేసుకున్నాం అనమాట. ప్రింట్ ఆఫ్ p. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ రన్ చేశాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే సేమ్ ఈ శాంపుల్ ఇన్పుట్స్ అయితే ఇద్దాం అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ శాంపుల్ ఇన్పుట్స్ ఇద్దాం. ఇప్పుడు ఇంటిజర్ ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం అనమాట. ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను 3 అనే ఇన్పుట్ అయితే ఇచ్చాను అనమాట. ఇచ్చి మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి ఇప్పుడు 3 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా, 3 ఇంటిజర్ ఎంత ఇచ్చాం, 3 ఇచ్చాం కాబట్టి ఆ లూప్ అనేది 3 టైమ్స్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ నేను ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నాను, 2. ఇక్కడ మీకు ఏమవుతుంది, ఈ 2 అనేది ఈ ఇన్పుట్స్ లోపల అయితే స్టోర్ అయింది. ఇప్పుడు మనకి 2 అనేది ఇందులో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, p ఇంటూ ఇన్పుట్ చేస్తున్నాం అనమాట. అంటే 2 ఇంటూ 1 చేస్తున్నాం. చేసినప్పుడు ఈ p లోపల 1 అనేది స్టోర్ అవుతుంది, అంటే 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, 2 ఇంటూ 1 అంటే 2 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ కాదనమాట. ఎందుకంటే మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది లూప్ లోపల ఇవ్వలేదు కాబట్టి మనకి లాస్ట్లో అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఈ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం 2 అనేది ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం. ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి p లోపల 2 అనేది ఉందన్నమాట, స్టోర్ అయింది అనమాట. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకో 3 అనేది ఇన్పుట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఈ ఇన్పుట్స్ లోపల 3 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, ఈ ఇన్పుట్స్ అనే వేరియబుల్ లోపల 3 అనేది స్టోర్ అవుతుంది.
మళ్ళీ ప్రోడక్ట్ చేస్తున్నాం అనమాట. పి ఇంటూ ఇన్పుట్స్ అంటే ప్రీవియస్గా పి లోపల ఎంత ఉంది 2 కదా, 2 ఇంటూ 3 చేసినప్పుడు మనకి 6 అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి పి లోపల 6 అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. దీని తర్వాత మనం 7 అయితే చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం 7 చేసినట్టయితే మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇన్పుట్స్ లోపల ఇక్కడ ఇన్పుట్స్ ఉంది కదా, ఈ వేరియబుల్ లోపల మనకి 7 అనేది స్టోర్ అవుతుంది అనమాట. చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, పి ఇంటూ ఇన్పుట్స్ చేస్తున్నాం అన్నమాట. అంటే పి లోపల మనకి ప్రీవియస్గా ఉంటుంది 6 అనమాట. 6 ఇంటూ 7 చేసినప్పుడు మనకి 42 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసాం అంటే ఇప్పుడు మనకి ఎన్ టైమ్స్ అనేది లూప్ అనేది రన్ అయింది అనమాట. అంటే ఎన్ని లోపల ఎన్నిసార్లు లూప్ అనేది రన్ కావాలనుకున్నాం, 3 టైమ్స్ అనేది లూప్ అనేది రన్ కావాలనుకున్నాం. కాబట్టి మనకి 3 టైమ్స్ అనేది అయింది కాబట్టి దీని తర్వాత మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి చూసారు కదా, మనకి ప్రింట్ వచ్చేసి 42 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం ప్రోడక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేసాం, మనం ఎన్ని ఇన్పుట్స్ రీడ్ చేసుకొని వాటిని ప్రోడక్ట్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి రన్ చేసి మనం ఇంకో కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మనం 4 అయితే ఇచ్చాం. 4 అనే ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 4 ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకోవచ్చు అనమాట. 11 ఒకటి, 2 అనేది, థర్డ్ ఇన్పుట్ వచ్చేసి 4 అయితే ఇస్తున్నాను, ఫోర్త్ ఇన్పుట్ 9. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, 792 అని అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి కోడ్ అనేది కరెక్ట్గానే రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ అనేవి మీరైతే మీ సొంతంగా చేయండి అనమాట. అది చేసిన మీకు వచ్చిన ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.